ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేరెడ్డి గారి సారథ్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తున్నాం. ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో వస్తున్నాయో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ పనుల మీద కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఇతరితర సచివాలయంలో సంబంధించిన కొన్ని పనుల మీద కానీ ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో వింతలన్నీ కూడా ఇస్తున్నారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా డివిజన్లో పరిధిలో ఉన్న పనులన్నీ చేయడం, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మిగతా అన్నీ కూడా ఉన్న వరకు వీలున్న వరకు కూడా అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అత్యధికంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అటు కార్పొరేషన్ 26 డివిజన్ల పరిధిలో కానీ, 18 గ్రామాల మండల పరిధిలో కానీ అన్ని విధాల రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైన్లు కానీ, తాగునీరుకు సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నిరంతరం కూడా వాటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల కాలంలో ఏదైతే శంకుస్థాపన చేశామో 27 కోట్ల రూపాయలతో వర్క్లు ఏదైతే 240 పనులు శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా టైం లైన్ ప్రకారం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా కూడా రాబో రోజుల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కింద కార్యకర్త దాకా అందరం సమన్వయం చేసుకుని, కూటమి నాయకులందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సమన్వయం చేసుకుని అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా కూడా అన్ని విధాల అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. అదేవిధంగా ఈ ప్రజా దర్బార్లో ప్రజలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలకు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అందరినీ సమన్వయం చేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరినీ కలుపుకొని కార్యకర్తల్ని, నాయకుల్ని, అదేవిధంగా ప్రజల నుంచి విజ్ఞాపనపత్రాన్ని సమన్వయం చేసుకుని ఈ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించబడుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.